మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ ప్రాచీన ఖగోళ ఘట్టం మళ్లీ మన ముందుకు రాబోతోంది. వేల ఏళ్లుగా భయాన్ని, భక్తిని, ఇంకా చెప్పలేనంత ఆసక్తిని రేకెత్తించిన ఒక అద్భుత దృశ్యం. ఆకాశంలో ఒక ప్రవచనం లాంటిది, రంగులు మార్చే ఒక పెద్ద రహస్యం. సరే పదండి, ఈ ఖగోళ రహస్యం వెనకున్న అసలు కథ ఏంటో చూద్దాం. ఈ తేదీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేదో క్యాలెండర్లో మామూలు రోజు కాదు. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ ముగ్గురు ఒకే సరళ రేఖ మీదుకు వచ్చే ఒక అరుదైన పర్ఫెక్ట్ ఖగోళ ఘట్టమిది. ఆ రోజున నిజంగా ఓ అద్భుతం జరగబోతోంది. ఆ రోజు రాత్రి ఆకాశంలో మెరిసే వెన్నెల ఒక్కసారిగా నాటకీయంగా మారిపోతుంది, చిక్కటి ఎర్ర రంగులోకి, అచ్చం రక్తంలాగా. వేల ఏళ్లుగా మానవాళిని ఒకేసారి భయంతో వణికిస్తూ భక్తితో తలవంచేలా చేసిన సంఘటనిది. దీన్నే మనం బ్లడ్ మూన్ లేదా రక్తచంద్రుడు అని పిలుస్తాం. అయితే ఇది ఎప్పుడూ జరిగే సాధారణమైన విషయం అస్సలు కాదు. ఇది చాలా చాలా అరుదుగా ఒక ఖచ్చితమైన ఖగోళ అమరిక కుదిరినప్పుడు మాత్రమే జరుగుతుంది. అసలు దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది జరగాలంటే, సింపుల్గా చెప్పాలంటే, భూమి కరెక్ట్గా సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి రావాలి. అలా వచ్చి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకోవాలన్నమాట. ఈ పర్ఫెక్ట్ అలైన్మెంట్ జరిగినప్పుడు మాత్రమే చంద్రుడు ఆ ఎర్రటి రంగు పులుముకుంటాడు. అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాలు ఎంత అరుదుగా వస్తాయో చూడండి. వీటి మధ్యలో కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. అంటే 2015లో ఒకటి, మళ్ళీ 2018లో, తర్వాత 2021లో సూపర్ ఫ్లవర్ బ్లడ్ మూన్ అని ఒకటొచ్చింది. ఇప్పుడు 2021 తర్వాత ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇంత క్లియర్గా కనిపించే నెక్స్ట్ మేజర్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ మళ్ళీ 2026లోనే రాబోతోంది. సరే, దీని వెనుకున్న సైన్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక్క నిమిషం. మన పూర్వీకులు వాళ్ళు దీన్ని ఎలా చూశారు? వాళ్ళకి సైన్స్ తెలీదు కదా, మరి వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళకిదొక ఖగోళ నాటకంలా, ఒక పెద్ద పురాణ గాథలా కనిపించింది. మన హిందూ పురాణాల్లో దీనికో పెద్ద కథే ఉంది. పూర్వం దేవతలు, అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నారట. అప్పుడు స్వర్భాను అనే ఒక అసురుడు ఏం చేశాడంటే, మెల్లగా దేవత వేషం వేసుకుని వాళ్ల లైన్లో దూరి రహస్యంగా ఆ అమృతాన్ని తాగేశాడు. కాని అతని మోసాన్ని సూర్యచంద్రులు పసిగట్టేశారు. వెంటనే విష్ణుమూర్తికి విషయం చెప్పారు. అంతే, విష్ణు తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలని నరికేశాడు. కాని ట్విస్ట్ ఏంటంటే, అప్పటికే అమృతం అతని గొంతుదాకా చేరింది. దాంతో అతని తల, మొండెం రెండూ అమరత్వాన్ని పొందాయి, కాని విడిపోయాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ అసురుడి తలనే రాహువు అని, తలలేని మొండెమేమో కేతువు అని పిలుస్తాం తమని పట్టించినందుకు. రాహువు సూర్యుడిమీద, కేతువు చంద్రుడిమీద పగబెట్టారు. అందుకే అంటారు, రాహువు సూర్యుని మీద మింగడానికి ప్రయత్నిస్తే సూర్యగ్రహణం, కేతువు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తే చంద్రగ్రహణం వస్తుందని. సో మనకు కనిపించే ఆ బ్లడ్ మూన్ వెనక ఉన్న పౌరాణిక కథ కేతువు ప్రతీకారమే అన్నమాట. ఇదంతా పురాణగాథ. మరి సైన్స్ ఏం చెప్తోంది? చంద్రుడు అలా ఎర్రగా మారడం వెనుక ఉన్న అసలు నిజమైన కారణమేంటి? ఇప్పుడది తెలుసుకుందాం. ఇది రాక్షసుడి పగ కాదు, మన భూమి సృష్టించే ఓ అద్భుతమైన మాయాజాలం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. భూమి నీడ చంద్రుడిని మొత్తం కప్పేస్తోంది కదా. అయితే మన భూమి చుట్టూ ఉన్న వాతావరణముంది కదా, అదొక పెద్ద ఫిల్టర్లా పనిచేస్తుంది. సూర్యుడి కాంతి అందులోంచి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ లైట్ అంతా చెల్లాచెదరైపోతుంది. అందుకే మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది. కాని ఎరుపు, ఆరెంజ్ రంగుల లైట్ మాత్రం వంగి నేరుగా చంద్రుడి మీద పడుతుంది. అందుకే చంద్రుడు మనకు అంత ఎర్రగా కనిపిస్తాడు. ఇప్పుడొక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను. మనం చూసే ఆ ఎర్రటి చంద్రుడేంటో తెలుసా? మన భూమిద ఒకే సమయంలో జరిగే అన్ని సూర్యోదయాల, సూర్యాస్తమయాల కాంతి అదంతా కలిసి చంద్రుడి మీద పడటం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోని అన్ని సన్రైజ్లు, సన్సెట్లు ఒకేసారి చంద్రుడిపై కనిపిస్తాయి. ఎంత అద్భుతమైన ఆలోచన కదా ఇది. మనం ఇప్పుడు చెప్పుకున్న సైంటిఫిక్ రీజన్కి ఇది పర్ఫెక్ట్ విజువల్ ఎగ్జాంపుల్. చూడండి, చంద్రుడు మెల్లగా భూమి నీడలోకి ఎలా వెళ్తున్నాడో, నెమ్మదిగా ఎర్రటి రంగులోకి ఎలా మారుతున్నాడో,
ఆ తర్వాత గ్రహణం వీడాక మళ్లీ తన మామూలు మెన్నెల రంగులోకి ఎలా వస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆగండి, ఈ ఖగోళ సంఘటనను మరింత స్పెషల్గా మార్చే ఇంకో విషయం ఉంది. 2026లో రాబోయే ఈ బ్లడ్ మూన్ మన దేశంలో ఒక పెద్ద పండుగతో కలిసి రాబోతోంది. ఇది చాలా చాలా అరుదైన కలయిక. అవును, 2026 మార్చి 3న రంగుల పండుగ హోలీ రోజున ఆకాశంలో చంద్రుడు ఎర్రగా మారతాడు. కింద భూమి మీద రంగులకేలి, పైన ఆకాశంలో రక్తచంద్రుడు. ఎంత అసాధారణమైన దృశ్యం కదా ఇది. మన సంప్రదాయంలో గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ అరుదైన కలయిక వల్ల చాలా కుటుంబాలు తమ హోలీ వేడుకలను, ఆచారాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇండియాలో ఉన్నవాళ్లకు గ్రహణం చివరి దశలు మాత్రమే కనిపిస్తాయి. అంటే సాయంత్రం 6:26కి చంద్రుడు ఉదయిస్తాడు. అప్పటికే గ్రహణం పట్టి ఉంటుంది. సరిగ్గా 6:33కి చంద్రుడు అత్యంత ఎర్రగా, అంటే మ్యాక్సిమం ఎక్లిప్స్ దశలో కనిపిస్తాడు. ఈ అద్భుతమైన ఎర్రటి దృశ్యం ఆకాశంలో దాదాపు ఓ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఈ గ్రహణం కేవలం ఆకాశంలో కనిపించే ఓ అద్భుతం మాత్రమే కాదు. దీనికి మన సంప్రదాయంలో, జ్యోతిష్శాస్త్రంలో కూడా చాలా లోతైన ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాచీన నమ్మకాలు ఇప్పటి మన ఆచారాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో సూతక్కాల్ అనొక కాలాన్ని పాటిస్తారు. ఇది ఒక రకంగా అశుభ సమయం అని భావిస్తారు. ఈ టైంలో వాతావరణంలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని, అందుకే వండటం, తినటం లాంటివి చేయకూడదని ఒక నమ్మకం. జ్యోతిష్శాస్త్రం ప్రకారం కూడా ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్తారు. ఉదాహరణకు, వండిన ఆహారం మీద తులసి ఆకులు పెట్టటం, గర్భిణీ స్త్రీలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండి ఆ గ్రహణ కాంతికి దూరంగా ఉండటం, ఇంకా దైవమంత్రాలు జపించటం, ఇలాంటివి చాలా కుటుంబాలు భక్తితో పాటిస్తాయి. ఇవన్నీ తరతరాలుగా వస్తున్న నమ్మకాలు. సో చివరగా ఒక ప్రశ్న: చంద్రుడు అలా రక్తంలా మారినప్పుడు మనం చూడబోయేది ఒక అసురుడి ప్రతీకారాన్నా, లేక భూమి వాతావరణం సృష్టిస్తున్న ఒక అద్భుతమైన లైట్ షోనా? పురాణం, విజ్ఞానం రెండూ కలిసే ఈ అరుదైన క్షణాన్ని చూసినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.